మీరు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకుంటే ప్రెజెంట్ ఆ అప్లికేషన్ అనేది ఏ స్టేటస్‌లో ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్. మీకు ఇల్లు ఏ లిస్ట్‌లో వచ్చింది. లిస్ట్ 1లో, లిస్ట్ 2లో, లిస్ట్ 3లో అనే డీటెయిల్స్ సర్వే కంప్లీట్ అయిందా లేదా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్‌లో ఇందిరమ్మ ఇండ్లు అని సెర్చ్ చేయండి. నార్మల్‌గా మనం సెర్చ్ చేసినట్టు. సో, మనకి ఫస్ట్ వెబ్‌సైట్ వస్తది ఇక్కడ https indirammainడ్లు.telangana.gov.in అని చెప్పేసి. సో, ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్‌సైట్. జిఓవి.ఇన్ అనే డొమైన్ ఉంది కాబట్టి అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. వేరే ఫాల్స్ వెబ్‌సైట్స్ అయితే ఓపెన్ చేయకండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు అఫీషియల్‌గా హోమ్ పేజ్ ఇట్లా వస్తది. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ అప్పర్ కార్నర్‌లో అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసిండి. చేసిన తర్వాత సెర్చ్ బై ఆప్షన్ వస్తది. దీనిలో మనకు 4 కేటగిరీలు ఉంటాయి. మీరు మొబైల్ నంబర్ ద్వారా, ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా, అప్లికేషన్ ఐడీ నంబర్ ద్వారా లేదా మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో, మీ దగ్గర ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవైలబుల్‌గా ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఇక్కడ. నేను మొబైల్ నంబర్ తీసుకుంటున్నా. మొబైల్ నంబర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. సో, మీరు ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గో కొట్టిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ కింద డిస్‌ప్లే అయితున్నాయి చూడండి. మీ అప్లికేషన్ నంబర్ ఏంది, మీ డిస్ట్రిక్ట్, విలేజ్, ఆధార్ కార్డ్ నంబర్, సర్వేయర్ నేమ్, ఓకే. ఎవరు సర్వే చేశారు మీ భూమిని, సర్వే కంప్లీట్ అయిందా లేదా, అండ్ మీ అప్లికేషన్ అనేది లిస్ట్ టైప్ ఏ లిస్ట్‌లో ఉంది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. సో, ఇక్కడ లిస్ట్ 1 అంటే ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ ఉంది. కానీ ఇల్లు లేదు. లిస్ట్ 2 అంటే ఏందంటే ఇల్లు లేదు ప్లస్ ల్యాండ్ ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ కూడా లేదన్నట్టు. లిస్ట్ 3 అంటే ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కలిసి ఉంటున్నారు. సో, ఇప్పుడు వాళ్ళు విడిపోతే ఎవరికైనా ఒకరికి ఒక ఇల్లు కావాలి కాబట్టి వాళ్ళు లిస్ట్ 3 కిందకొస్తారు. సో, ప్రెజెంట్ నాదైతే లిస్ట్ 2లో ఉంది కాబట్టి మీది కూడా ఏ లిస్ట్‌లో ఉంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత మీ అప్లికేషన్ నేమ్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మండల్, మొబైల్ నంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ డిస్‌ప్లే అయితాయి. సరే ఇక్కడ డిస్‌ప్లే అయినాయి కదా డీటెయిల్స్ మరి దానిలో నాకు మిస్టేక్ ఉంది అనుకుంటే మీరిక్కడ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అని క్లిక్ చేస్తే మీకు మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత గ్రీవెన్స్ ఫార్మ్ ఓపెన్ అయితుంది. ఆ గ్రీవెన్స్ ఫార్మ్‌లో మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న డీటెయిల్సే అక్కడ అడుగుతది. బట్ అక్కడ కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అనేది మోడిఫికేషన్స్ అయితే అయిపోతది. ఈ విధంగా మీరు లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మోడిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ రిక్వెస్ట్ రైజ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు మీ ఇందిరమ్మ మిల్లుకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఊర్లో గాని, మీ సర్కిల్‌లో గాని ఎవరైనా ఇందిరమ్మ మిల్లుకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.